అందరికీ ముందుగా నమస్కారము. మనము ఒక డైరీ ఫామ్ డెవలపింగ్ చేసుకోవాలంటే మనము ముఖ్యమైనటువంటి విషయం ఇదేంటంటే, మనం ఎప్పుడైనా సరే మన ఆవులకు పుట్టేటటువంటి దూడలను మనము సమిష్టిగా పెంచుకున్నప్పుడే మన డైరీ ఫామ్ డెవలప్ అనేది అవుతుంది. మరి ఆ దూడలను ఎలా పెంచుకోవాలంటే, మనం మొట్టమొదటిగా 2 నెలల వరకు ఈ యొక్క దూడలకు తల్లిపాలు సమృద్ధిగా మినిమం 2 నెలలు చాలా బాగా మనము దూడకి ఇవ్వాలి. రెండో పాయింట్, నెల రోజుల తర్వాత మనము వాటికి చేతి నుంచి కొద్దిగా దానా అలవాటు చేయాలి. ఆ దానా అంటే పత్తి కల్లి, అదేవిధంగా కంది చున్ని, మరి అదేవిధంగా మనము కొద్దిగా గోధుమ పొట్టు, ఈ 3 కలిపి మనము సమృద్ధిగా దానా అందించినట్టయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క దూడలు మనకు బాగా పెరిగి, మరి అదేవిధంగా మనకు 2 సంవత్సరాలల్లా చూడి కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల చూడి కట్టిన తర్వాత 3వ సంవత్సరం మనకు ఇవి ఆవులుగా తయారవుతాయి. అందువలన నేనేం చెప్తానంటే, మన దగ్గర పుట్టేటటువంటి దూడలను మనం మంచిగా పెంచుకొని ఆవులుగా తయారు చేసుకున్నప్పుడు మన వాతావరణం అలవాటు అవుతుంది. మన దగ్గర పుట్టినటువంటి దూడలు పాల దిగుబడి మనకు సమృద్ధిగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక రైతు ఆవులను కొనే స్థితిలో కంటే అమ్మే స్థితిలో ఉంటాడు. ఒక రైతు ఎప్పుడైతే కొనే స్థితిలో ఉంటాడో అప్పుడు ఆ డైరీ ఫామ్ ఆ రైతు కొద్దిగా నష్టాలలో ఉండే అవకాశం ఉంటుంది. అందువలన రైతు ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారి కొన్ని అమ్మే స్థితిలో ఆ రైతు ఎప్పుడైతే ఎదుగుతాడో అప్పుడు ఖచ్చితంగా ఆ డైరీ ఫామ్ పాల రేటు తక్కువ ఉన్నా కూడా ఆ డైరీ ఫామ్ లాభాలలో నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మీరు మీ ఆవులకు పుట్టేటటువంటి దూడలను మీరు మంచిగా పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీ దగ్గర పుట్టే దూడలు అధిక పాల దిగుబడినిచ్చేటటువంటి దూడలుగా తయారయ్యి ఆ డైరీ ఫామ్ ఖచ్చితంగా లాభాలలోకి వెళ్తుంది. మీరు లక్షలు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు. అందువలన మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీకు పుట్టే దూడలను జాగ్రత్తగా పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.